కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని ఆలయం వద్ద ప్రతిష్ఠ సంకల్పం, భూతబలి, పరిషత్తు, గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగన్య మండపారాధన, దీక్షారాధన, అఖండ దీప ప్రజనము, అస్త్రరాజార్జన, వేలాయుధ పూజ, ప్రధాన కలశ స్థాపన, యంత్రములకు, మహాసర్పమునకు, దేవాలయమునకు సంప్రోక్షణ, క్షీరాదివాసము, జలాదివాసము కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ గురువారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. సర్పవరం నారదకుండంలో వేయించేసి ఉన్న శ్రీ భవానీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నూతన దేవాలయ నిర్మాణం కావింపబడినది. కావున ఈరోజు నుంచి ఈవేళ రేపు కూడా సర్పవరం పేరు మీదుగా మహాసర్పాన్ని, నవనాగ యంత్రాలని అక్కడ ప్రతిష్ఠింపజేసి కలి ప్రభావిత దోషాల నుంచి, మహాకాల సర్పదోషాల నుంచి నివారింపబడడానికి గాను సంకల్పించినటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి చాగంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు, చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఆశీస్సులతో, కమిటీ సభ్యులతో, అలాగే శ్యాంప్రసాద్ గారు, వారి ధర్మపత్ని శ్రీదేవి గారి యొక్క సహచర్య యాజమాన్యత్వంలో, ఆగమ అర్చక పండితుల యొక్క సహచర్యంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క, భవానీ నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందకూరుతూ ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానం.